కర్నూలు జిల్లా కర్నూలు కాన్స్టిట్యున్సీ ఇక్కడ 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి ఎస్వి మోహన్ రెడ్డి గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన టీజీ వెంకటేష్ గారి మీద పోటీ చేసి 3479 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని వైసీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి అబ్దుల్ హఫీజ్ ఖాన్ గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన టీజీ భరత్ గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 5353 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా టీజీ భరత్ గారే పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి ఎండి ఇంతియాజ్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే ఇక్కడ కూటమి అభ్యర్థి అయిన టీజీ భరత్ గారు వైసీపీ మీద పోటీ చేసి లాస్ట్ టైం అపజయం పాలైనా కూడా బాధపడకుండా ప్రజలను మెప్పించి పార్టీని ఒప్పించి సీట్ తెచ్చుకొని ఈసారి ఇక్కడ ఎలాగైనా గెలవాలనే సంకల్పంతో విస్తృత ప్రచారం చేయడం జరుగుతుంది. ఈసారి ఇక్కడ గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని వైసీపీ సొంతం చేయాలనే దృఢమైన సంకల్పంతో ఎండి ఇంతియాజ్ గారు విస్తృత ప్రచారం చేయడంతో ఇక్కడ ఫలితం పోటాపోటీ వాతావరణం తలపించనుంది. కానీ ప్రస్తుతం ఇక్కడ యువతలో నిరుద్యోగ సమస్య కారణంగా వైఎస్ఆర్సీపీ మీద వీస్తున్న వ్యతిరేక పవనాల కారణంగా ఈసారి అధిక శాతం ప్రజల్లో కూటమి అభ్యర్థిపై మంచి అభిప్రాయం ఉండడం కారణంగా ఫైనల్ గా ఈసారి కొంత ఎడ్జ్ మాత్రం టీడీపీకే ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కానీ గెలుపన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.